Hi students, this is K. Mujakar, lecturer in commerce. In today's video, we can discuss about the economic system. First of all, we can know what is meant by economic system and each country which economic system is following. We can discuss in this video in a depth manner. Before going to discuss this video, till now who have not yet subscribed my channel, please subscribe my channel in order to get more updates. Okay, first of all, here what is mean by economic system ఇక్కడ మనము నేర్చేసుకుందాం. అంటే మేజర్గా ఏమిటంటే there are 3 types of economic systems ఉన్నాయండి మనకి. అవి ఏమిటంటే ఒకటి క్యాపిటలిస్ట్ ఎకనామిక్ సిస్టమ్ అంటే ప్రైవేట్ ఎకనామిక్ సిస్టమ్ అనమాట, అంటే ప్రైవేట్ సిస్టమ్ మొత్తము. ఇంకోటి సోషలిస్టిక్ ఎకనామిక్ సిస్టమ్, ఇంకోటి మిక్స్డ్ ఎకనామిక్ సిస్టమ్. మేజర్గా ఇక్కడ 3 types ఆఫ్ ఎకనామిక్ సిస్టమ్స్ ఉన్నాయి. ఒకటి క్యాపిటలిస్ట్ ఎకనామిక్ సిస్టమ్, అంటే ఏవో కాదు, అక్కడ ఆ యొక్క దేశం మొత్తం యొక్క ఆర్థిక వ్యవస్థ ఎవరు కంట్రోల్ చేస్తారంటే ప్రైవేట్ వాళ్ళు. అంటే నెక్స్ట్ సోషలిస్టిక్ ఎకనామిక్ సిస్టమ్ అంటే అక్కడ మొత్తం ఇంటర్వెన్షన్ ఎవరిది ఉంటుంది, ఓవరాల్గా ఫుల్ ఇన్వాల్వ్మెంట్ ఎవరిదో ఉంటుందంటే గవర్నమెంట్ది ఉంటుందన్నమాట. మిక్స్డ్ ఎకనామిక్ సిస్టమ్ అంటే ఎదర్ దెర్ విల్ బీ ఎ బోత్ సిస్టమ్స్, ప్రైవేటు ఉంటుంది యాజ్ వెల్ యాజ్ గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ కూడా ఉంటుందన్నమాట. అందులో ఇక్కడ మనము ఎకనామిక్ సిస్టమ్ ఏమనగా ఇక్కడ డిస్కస్ చేస్తాం. ఓకే, హియర్ ది వే దట్ each individual lives in a society is based on how the country handles problems and questions involving their economy అంటున్నాడు. అంటే ఎకనామిక్ సిస్టమ్ ఏ విధంగా, ఇప్పుడు నేను చెప్తున్నాను, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియా ఏ ఎకనామిక్ సిస్టమ్ చూస్ చేసుకుంటుంది, మిక్స్డ్ ఎకనామిక్ సిస్టమ్ చూస్ చేసుకుంటుంది. మీరు అడగచ్చు, చాలామందికి చాలా డౌట్ రావచ్చు, మనం ఎందుకు ఇండియా మిక్స్డ్ ఎకనామిక్ సిస్టమ్ చూస్ చేసుకున్నాము, మనం క్యాపిటలిస్ట్ ఎకనామీ చూస్ చేసుకోవచ్చు కదా, లేకపోతే సోషలిస్టిక్ ఎకనామిక్ చూస్ చేసుకోవచ్చు కదా. ఎస్ ఆర్ నో? అందుకని ఇక్కడ మీకు కొంత క్లారిటీ ఇస్తాను చూడండి. ఇక్కడ ఏ విధంగా తీసుకుంటారంటే ద వే ద ఈచ్ ఇండివిజువల్ లివ్స్ ఇన్ ఏ సొసైటీ, అంటే ఒక సొసైటీలో ఒక సామాన్యుడు ఏ విధంగా తన యొక్క జీవనాన్ని సాగిస్తాడు, దేనిపైన సాగిస్తాడు, వాళ్ళ యొక్క కంట్రీ ఏ విధంగా వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ని హ్యాండిల్ చేస్తుంది, మరియు వాళ్ళ యొక్క ప్రశ్నలకి ఏ విధంగా ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది ప్రతి ఒక్క ఎకానమీలో. చూడండి, ద వే దట్ ఈచ్ ఇండివిజువల్ లివ్స్ ఇన్ ఏ సొసైటీ ఈస్ బేస్డ్ ఆన్, ఏ విధంగా బేస్ చేసుకుంటారు, హౌ ద కంట్రీ ఆ యొక్క ప్రాబ్లమ్ని హ్యాండిల్ చేస్తుంది, మరియు ఆ యొక్క క్వశ్చన్స్ ఇన్వాల్వింగ్ దేర్ ఎకానమీ. ఓకే, ఈచ్ కంట్రీ ఆపరేట్స్ అండర్ సమ్ ఎకనామిక్ సిస్టమ్. ఇప్పుడే చెప్పుకున్నాను కదా, ఒక్కొక్క కంట్రీ ఒక్కొక్క ఎకనామిక్ సిస్టమ్ని ఆపరేట్ చేస్తుంది. దేని పరంగా ఇప్పుడే చెప్పుకున్నాను, ఆ యొక్క ఇండివిజువల్ ఆ యొక్క సొసైటీలో ఆ యొక్క బేస్ పైన ఆ యొక్క కంట్రీ ఏ విధంగా ఆ యొక్క ప్రాబ్లమ్స్ని, ఆ యొక్క క్వశ్చన్స్ని ఏ విధంగా ఇన్వాల్వ్ అయి ఉంటుందో ఆ ఎకానమీలో, దాన్ని బట్టి మనం చూస్ చేసుకుంటాం. ప్రతి కంట్రీ ఏదో ఒక దాంట్లో ఆపరేట్ చేస్తుంది, అవునా కదా, ఏదో ఒక దాంట్లో ఆపరేట్ చేస్తుంది ఆ యొక్క 3 types ఆఫ్ ఎకనామిక్ సిస్టంలో. కాకపోతే దేంట్లో వేరియేషన్ ఉండొచ్చు, విచ్ డిఫర్స్ సిగ్నిఫికెంట్లీ అండ్ బేస్డ్ ఆన్ ద యూటిలైజేషన్ ఆఫ్ ది రిసోర్సెస్ ఫర్ ది పర్పస్ ఆఫ్ సాటిస్ఫైయింగ్ ద నీడ్స్ అండ్ వాంట్స్ ఆఫ్ ది పీపుల్. ఓకే, ఇప్పుడే నేను చెప్పుకున్నాను, ఒక్కొక్క కంట్రీ ఒక్కొక్క ఎకనామిక్ సిస్టమ్ ఆపరేట్ చేస్తుంది. కాకపోతే ఇప్పుడు క్యాపిటలిస్ట్ ఎకనామిక్ సిస్టంలోకి సోషలిస్టిక్ ఎకనామిక్ సిస్టంలో కంపేర్ చేసి ఏమొస్తుంది, కంపల్సరీ కొద్దిగా వేరియేషన్ ఉంటుంది. అదే సోషలిస్టిక్కి మిక్స్డ్ ఎకనామిక్ ఏ విధంగా ఉంటుంది, కంపల్సరీ వేరియేషన్ ఉంటుంది. ఎందుకంటే ఇది పూర్తిగా ప్రైవేటు, ఇది పూర్తిగా గవర్నమెంట్. ఇది పూర్తిగా గవర్నమెంటు, ఇక్కడ 2 ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంటుందన్నమాట. అందుకని ఇక్కడ ఏమిటంటే దేనిపైన ఏం వేరియేషన్స్ ఉంటాయి ఎకనామిక్ సిస్టంలో అని కనుక మనం చూసుకున్నట్టయితే, ఆ యొక్క వనరుల్ని, ఆ యొక్క రిసోర్సెస్ని ఏ విధంగా యూటిలైజ్ చేసుకుంటారు, ఎందుకొరకు ఆ విధంగా యూటిలైజ్ చేసేసుకుంటారు, ఏ కారణం వల్ల అంటే, ఇప్పుడు మేజర్గా ప్రతి కంట్రీ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి, సో ఆ యొక్క ఇప్పుడు ప్రతి గవర్నమెంట్గా, ఇప్పుడు మన ఇండియాలోనే తీసుకున్నాం మిక్స్డ్ ఎకనామిక్ సిస్టంలో, నేను గవర్నమెంట్ విభాగం మాత్రమే తీసుకుంటాను. ఐఎమ్ చూసింగ్ ఓన్లీ ద పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ ఓన్లీ. వాట్ ఈస్ ద మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ గవర్నమెంట్ హియర్? ఏం చేస్తుంది ఇది ఇక్కడ గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ ద పబ్లిక్, ఇన్ ఆర్డర్ టు
ప్రొటెక్ట్ ద పబ్లిక్. వై వీఆర్ ప్రొటెక్టింగ్ ద పబ్లిక్? వీ హ్యావ్ టు సాటిస్ఫై దేర్ నీడ్స్. ఓకే, గవర్నమెంట్ ఏం చేస్తూ ఉంది, ప్రజల్ని వాళ్ళ యొక్క నీడ్స్ని, వాళ్ళ యొక్క నిత్య అవసరాలని గమనించాలి. ఓకే, మనది మిక్స్డ్ ఎకనామిక్ సిస్టమ్ కదా. ఓకే, ఇప్పుడు మనది ప్రైవేట్ కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కదా. ప్రైవేట్ యొక్క మెయిన్ ఆర్గనైజేషన్స్ ఏమి, ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్ అయినా కానీ వాళ్ళు ఎవరి కోసం గూడ్స్ అండ్ సర్వీసెస్ తయారు చేయాలి, వాళ్ళ యొక్క కన్స్యూమర్ డిజైర్స్ ప్రకారమే, అవునా కదా. వాళ్ళ యొక్క డిజైర్స్ సాటిస్ఫై అయితేనే వీళ్ళకి ప్రాఫిట్స్ అనేది జనరేట్ అవ్వడం అనేది జరుగుతుందన్నమాట. అందుకని ఈ ప్రతి ఒక్క కంట్రీ ఏదో ఒక ఎకనామిక్ సిస్టమ్కైనా ఆపరేట్ అవుతూ ఉంటుంది. కాకపోతే ఆ యొక్క ఎకనామిక్ సిస్టమ్ ఏ కంట్రీ అయితే చూస్ చేసుకునిందో కంపల్సరీ ఆ యొక్క ఎకనామిక్ సిస్టమ్ కంటే ఇంకో ఎకనామిక్ సిస్టమ్కి చాలా వేరియేషన్స్ ఉంటాయి, చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. ఓకేనా, దేని పరంగా అంటే ఆ యొక్క రిసోర్సెస్ని యూటిలైజ్ చేసుకున్నట్టు. బట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనది హై పాపులేటెడ్ కంట్రీ, అవునా కదా. మనది హై పాపులేటెడ్ కంట్రీ, మన యొక్క రిసోర్సెస్ యూటిలైజేషన్ కూడా ఏ విధంగా ఉంటుంది, హై లెవెల్లో ఉంటుంది, అవునా కదా. అప్పుడు కొన్నిసార్లు కేవలం గవర్నమెంట్ మాత్రమే ఉంటే మొత్తం మేనేజ్ చేయగలుగుతుందా? లేదు. ఎందుకంటే మన లాంటి హై పాపులేటెడ్ కంట్రీ ప్లస్ మనది ఏమి డెవలపింగ్ కంట్రీ, ఇక్కడ ఏమి పూర్ పీపుల్ ఎక్కువ ఉంటారు. అలాంటి సిచ్యువేషన్స్లో అందరినీ హ్యాండిల్ చేయాలంటే చాలా కష్టమైపోతుంది. ఎందుకంటే ఫండ్స్ అని రావడం అనేది ఫండ్స్ ట్యాక్స్ దాంట్లో మనకు వచ్చిన ఫండ్స్ ఒకవేళ వెల్ఫేర్ యాక్టివిటీస్ పైన స్పెండ్ చేయాలంటే ఇదే చాలా ఇబ్బంది పడతాం. అలాంటి సిచ్యువేషన్స్లో ఇప్పుడే మనం చెప్పుకున్నాం యొక్క రిసోర్సెస్ని యూటిలైజ్ చేసుకోవడానికి. బట్ అలాంటి సిచ్యువేషన్స్లో ఏమొస్తుందంటే కొన్నిసార్లు మనకి చాలా ఇబ్బంది అనేది ఏర్పడుతుంది. చాలా ఇబ్బంది అనేది ఏర్పడుతుంది. అలాంటి సిచ్యువేషన్స్లో ఏమిటంటే మనం మిక్స్డ్ ఎకనామిక్ సిస్టమ్ చూస్ చేసుకుంటాం. అంటే మన యొక్క రిసోర్సెస్ యూటిలైజేషన్ కూడా దేనిపైన ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది. అదే క్యాపిటలిస్ట్ వాళ్ళది చిన్న దేశాలు అనుకోండి, వాళ్ళ యొక్క రిసోర్స్ యూటిలైజేషన్ చాలా తక్కువ ఉంటుంది. అలా అన్నమాట. ఇక్కడ మనం చెప్పుకున్నట్టు దాని యొక్క రిసోర్సెస్ యూటిలైజేషన్ ఏ విధంగా ఉంటుందంటే దానిపైన ఉంటుందన్నమాట. ఫర్ ది పర్పస్ ఆఫ్, కాకపోతే ఎవరు ఏ రిసోర్సెస్ యూటిలైజేషన్ చేసుకున్నా కానీ దేనికోసము, ఫర్ ది పర్పస్ ఆఫ్ సాటిస్ఫైయింగ్ ద నీడ్స్ అండ్ వాంట్స్ ఆఫ్ ద పీపుల్. అండ్ కాకపోతే ఇంకా మెయిన్ ప్రాబ్లం ఏమిటి అంటే ద సెంట్రల్ ప్రాబ్లమ్ ఆఫ్ ఎకనామిక్ సిస్టమ్ ఈజ్ ద అలోకేషన్ ఆఫ్ రిసోర్సెస్, అవునా కదా. ఇప్పుడు మన లాంటి హై పాపులేటెడ్ కంట్రీలో రిసోర్సెస్ అలోకేట్ చేయడం అంటే చాలా కష్టం కదా. మన దాంట్లో సేమ్ టైప్స్ ఆఫ్ ప్రతి చోట మీరు ఒక మార్కెటరే అనుకోండి, మీరు మార్కెట్ చేయాలి మన యొక్క సొసైటీలో. ఓకేనా, అలాంటి సిచ్యువేషన్స్లో థింక్ దట్ ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కన్స్యూమర్స్ ఉంటారు. ABC డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ కన్స్యూమర్స్ ఉంటారు, డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ పర్సన్స్ ఉంటారు, డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ కల్చర్స్ ఉన్నాయి, డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ డెమోగ్రఫిక్ ఫీచర్స్ ఉన్నాయి, డిఫరెంట్ స్టైల్స్, కల్చర్ యాక్టివిటీస్, రిచ్ అండ్ పూర్ పీపుల్. ఇలాంటి సిచ్యువేషన్స్లో నువ్వు రిసోర్సెస్ ఏ విధంగా అలోకేట్ చేస్తావు, చాలా డిఫికల్ట్ అనమాట. అందుకని ఇక్కడ నేనేం చెప్తామంటే ఎకనామిక్ సిస్టమ్ అంటే ఏమో కాదు, ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క ఎకనామిక్ సిస్టమ్ ఉంటుంది. అక్కడ ఒక్కొక్క ఎకనామిక్ సిస్టమ్కి ఒక్కొక్క డిఫరెన్సెస్ ఉంటాయి. కాకపోతే దేనిపైన ఆ యొక్క డిఫరెన్సెస్ అంటే వాళ్ళ యొక్క రిసోర్సెస్ యూటిలైజేషన్ని బట్టి. నా యొక్క కంట్రీలో, నా యొక్క ఇండియాలో నేను ఎక్కువ రిసోర్సెస్ యూటిలైజేషన్ చేస్తాను, పక్క దాంట్లో వాళ్ళు నచ్చిన విధంగా యూటిలైజ్ చేస్తారు. కాకపోతే ఏది ఏమైనా సరే సాటిస్ఫైయింగ్ ద నీడ్స్ అండ్ వాంట్ ఆఫ్ ద పీపుల్. అందుకని ఏం చెప్తున్నాడు ఇక్కడ, ద వే దట్ ఈచ్ ఇండివిజువల్ లీవ్స్ ఇన్ ఏ సొసైటీ దేనిపైన ఆధారపడి ఉంటుంది, ఈజ్ బేస్డ్ ఆన్ ఆ యొక్క కంట్రీ ఏ విధంగా వాళ్ళ యొక్క కంట్రీ యొక్క ప్రాబ్లమ్స్ని హ్యాండిల్ చేసుకుంటుంది. అదే అర్థమైందా? ద వే దట్ ఈచ్ ఇండివిజువల్ లీవ్స్ ఇన్ ఏ సొసైటీ దేనిపైన ఆధారపడి ఉంటుంది, ఈజ్ బేస్డ్ ఆన్ హౌ ద కంట్రీ హ్యాండిల్స్ ప్రాబ్లమ్స్ అండ్ క్వశ్చన్స్ ఇన్వాల్వింగ్ ఇన్ ది ఎకానమీ. అలాంటి సిచ్యువేషన్స్లో ప్రతి కంట్రీ ఏదో ఒక దాంట్లో ఆపరేట్ అవుతుందంట. ఓకే, ఇక్కడ నెక్స్ట్ ఒక డెఫినేషన్ ఒక వ్యక్తి ఇచ్చుంటాడు. ఎవరంటే ఆయన అకార్డింగ్ టు W.W. లాక్స్ అనమాట. ఏమి ఇచ్చిండో చూస్తాం. an economic system consists of those institutions which is given nation or group of nations has chosen or accepted as a means through which resources are utilized for the satisfaction of human wants. అంటే సేమ్ ఈయన కూడా ఒక నేషన్ కానీ ఒక గ్రూప్ ఆఫ్ నేషన్ కానీ ఏ విధంగా చూస్ చేసుకుంటుంది అన్నమాట ఒక ఎకనామిక్ సిస్టమ్ని, ఆ యొక్క రిసోర్సెస్ని బట్టి, ఆ విధంగా రిసోర్సెస్ యూటిలైజేషన్ని బట్టి, ఇంకా వాళ్ళ యొక్క హ్యూమన్ వాంట్స్ యొక్క సాటిస్ఫాక్షన్ని బట్టి అని
చెప్పుకుంటున్నాడు. టు ఏ గ్రేట్ ఎక్స్టెంట్ ఎకనామిక్ సిస్టమ్ ఆఫ్ ఎ కంట్రీ డిటర్మైన్స్ ఇట్స్ ఎకనామిక్ ఎన్విరాన్మెంట్ ఇన్ విచ్ ఆర్గనైజేషన్ హ్యాస్ నో చాయిస్ బట్ టు అడ్జస్ట్ ఇట్ సెల్ఫ్ విత్ ఇన్ ది ఫ్రేమ్వర్క్ ఆఫ్ ది గివెన్ ఎకనామిక్ సిస్టమ్. అంటే ఏమంటే ఇక్కడ ఏమంటున్నాడు, టు ఏ గ్రేట్ ఎక్స్టెంట్ ఎకనామిక్ సిస్టమ్ ఆఫ్ ఎ కంట్రీ దేనిపైన డిటర్మైన్ అయింది, అది మన యొక్క ఎకనామిక్ ఎన్విరాన్మెంట్. ఇక్కడ మేజర్గా మనకు బిజినెస్ ఎన్విరాన్మెంట్ ఏ విధంగా క్లాసిఫై అయింది, అది ఇక్కడ 2 టైప్స్గా క్లాసిఫై అయింది. అది ఒకటి ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్, ఇంకోటి ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్. నువ్వు ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్ నీ ఆధీనంలో ఉంటుంది కాబట్టి నువ్వేం చేసుకోవచ్చు, కంట్రోల్ చేసుకోవచ్చు. నువ్వు యొక్క ఎన్విరాన్మెంట్ని నువ్వు కంట్రోల్ చేసుకోవచ్చు. అదే నువ్వు ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ నీ చేతుల్లో ఉంటుందా, మన చేతుల్లో ఉండదు. ఎందుకంటే ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ అనేది మీ ఇక్కడ అన్కంట్రోలబుల్ ఫ్యాక్టర్స్. అగైన్ ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ హ్యాస్ బీన్ క్లాసిఫైడ్ ఇంటూ 2 టైప్స్, ఒకటి మైక్రో, ఇంకోటి మ్యాక్రో. ఓకే, ఇక్కడ ప్రాబ్లం ఏమిటంటే మైక్రోలో నువ్వు ఏ విధంగా మేనేజ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ మ్యాక్రో ఎన్విరాన్మెంట్ అనేమి స్టడీ ఆఫ్ ఆల్ అంటే ఇక్కడ మ్యాక్రో ఎన్విరాన్మెంట్ అంటే ఏవేవి వస్తాయి, లైక్ పొలిటికల్ ఎన్విరాన్మెంట్, లీగల్ ఎన్విరాన్మెంట్, సోషలాజికల్ ఎన్విరాన్మెంట్, టెక్నాలజికల్ ఎన్విరాన్మెంట్, ఎకనామికల్ ఎన్విరాన్మెంట్, ఇలా మ్యాక్రో ఎన్విరాన్మెంట్ పార్ట్స్ అనమాట. ఇవంతా మ్యాక్రో ఎన్విరాన్మెంట్ అని మనం చెప్పుకుంటాం. ఇప్పుడు నువ్వు పొలిటికల్ ఎన్విరాన్మెంట్ నీ చేతుల్లో ఉందా, మనం కంట్రోల్ చేయొచ్చా? సడన్గా ఒక పాలసీ ఇంప్లిమెంట్ చేసింది గవర్నమెంట్, నువ్వు ఒక బిజినెస్ ఆర్గనైజేషన్, ఓకేనా, నువ్వు ఒక బిజినెస్ అనేది ఆపరేట్ చేస్తున్నారండి, మీరు ఒక బిజినెస్ అనేది ఆపరేట్ చేస్తున్నారు. ఓకే, ఆ యొక్క బిజినెస్ నువ్వు ఆపరేట్ చేసేటప్పుడు సడన్గా ఒక పాలసీ అనేది ఇంప్లిమెంట్ చేసింది గవర్నమెంట్ ఒక బిజినెస్ పైన. వాటిని నువ్వేం చేస్తావు, కంపల్సరీ ఒబే చేయాలి. రిస్ట్రిక్షన్స్ పెట్టినప్పుడు కంపల్సరీ నువ్వు ఫాలో కావాలి. అవునా కదా. ఇది ఇప్పుడు మనది మిక్స్డ్ ఎకానమీ, మనది ఏం కంట్రీ, మన ఇండియా ఇసే మిక్స్డ్ ఎకానమిక్ సిస్టమ్. ఇలాంటి సిచ్యువేషన్స్లో బోత్ ప్రైవేట్ అండ్ పబ్లిక్ ఉంటుంది. నువ్వు ప్రైవేట్ ఆర్గనైజేషన్ సడన్గా లాక్డౌన్ అమలు చేసింది, నువ్వేం చేయాలి, కంపల్సరీ ఫాలో కావాలి. ఏమన్నా నువ్వు అపోజిట్ చెప్పడానికి ఉందా, లేదు. అందుకని ఎకనామిక్ ఎన్విరాన్మెంట్ అంటే పొలిటికలే కాదు, చాలా రకాలుగా ఉన్నాయన్నమాట. అందుకని ఎకనామిక్ సిస్టమ్ దేనిపైన ఆధారపడి ఉంటుందంటే మన యొక్క ఆర్థిక వ్యవస్థ పైన. అవునా కదా. మన యొక్క ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉంటుంది, కొన్నిసార్లు డిక్రీజ్లో ఉంటుంది. మనం ప్రీవియస్లో చెప్పుకున్నట్టు కొన్నిసార్లు ఏం చేస్తాము, కొన్నిసార్లు మన యొక్క మనీని కంట్రోల్ చేయాలంటే మనం ఏం చేస్తాము, ఇన్ఫ్లేషన్ని చేస్తాం. కొన్నిసార్లు మనకి వ్యవస్థ బాగుండేటప్పుడు ఏం చేస్తాం, మన యొక్క మానిటరీ పాలసీ కూడా లిబరల్ చేసుకుంటాం. మనం ఫిజికల్ పాలసీలో కూడా ప్రీవియస్లో ఒకటి చెప్పుకున్నాం. మన యొక్క పాలసీ బాగుంటే, మన యొక్క కండిషన్స్ బాగుంటే ఏం చేస్తాం, మానిటరీ పాలసీ లిబరల్గా పెట్టుకుంటాం, అంటే నార్మల్గా, లేకపోతే ఇన్ఫ్లేషన్గా దారితీస్తుంది. అందుకని మన యొక్క ఎకనామిక్ సిస్టమ్ దేనిపైన డిటర్మైన్ అయి ఉంటుందంటే మన యొక్క ఆర్థిక ఎన్విరాన్మెంట్ పైన. అందుకని మన యొక్క ఆర్గనైజేషన్లో దెర్ ఈస్ నో ఎనీ చాయిస్, మనకి చాయిస్ ఉండదు. కాకపోతే మనం ఏం చేయాలి, బట్ టు అడ్జస్ట్ ఇట్ సెల్ఫ్ విత్ ఇన్ ది ఫ్రేమ్వర్క్ ఆఫ్ ది గివెన్ ఎకనామిక్ సిస్టమ్ అనమాట. అంటే ఇప్పుడే నేను చెప్తున్నాను, ఇప్పుడు థింక్ దట్ కన్జ్యూమర్స్ అనుకో, ఒక కస్టమర్సు, నువ్వు ఒక బిజినెస్ ఆర్గనైజేషన్, నువ్వు కన్జ్యూమర్స్కి తగ్గట్టు నువ్వు గూడ్స్ తయారు చేయాలా, లేకపోతే నువ్వు తయారు చేసిన గూడ్స్ కన్జ్యూమర్స్ కన్జ్యూమ్ చేయాలా, కాదు. అవునా కదా. అలాంటి సిచ్యువేషన్స్లో ఏమిటంటే మ్యాక్రో ఎన్విరాన్మెంట్ తగ్గట్టు మన యొక్క బిజినెస్ ఆర్గనైజేషన్ ఏమవుతూ ఉండాలి, అడ్జస్ట్ అవుతూ, ఫార్వర్డ్ అవుతూ, కంటిన్యూస్ ప్రాసెస్ చేసుకుంటూ అవుతూ ఉండాలి. అప్పుడు మన యొక్క బిజినెస్ ఆర్గనైజేషన్కి గ్రోత్ ఉంటుంది. ఇప్పుడు మనకి టెక్నాలజికల్ ఎన్విరాన్మెంట్ అనేది కూడా ఇస్ ద పార్ట్ ఆఫ్ ద మ్యాక్రో ఎన్విరాన్మెంట్. అవునా కదా. వాటిని అప్డేట్స్ అవుతూ నువ్వు వెళ్తుంటేనే కదా డైలీ ఇప్పుడుండే సిచ్యువేషన్స్లో, ఇప్పుడుండే ఎన్విరాన్మెంట్లో ప్రతిరోజు అప్డేట్స్ అవుతూనే ఉన్నాయి. అలాంటి సిచ్యువేషన్స్లో నువ్వు ఆ ప్రకారంగా అప్డేట్స్ అవుతూ వెళ్తా ఉంటేనే కదా నీకు సక్సెస్ వస్తుంది. కాన్స్టెంట్గా ఉంటే వస్తుందా, రాదు. అందుకని ఈచ్ ఎన్విరాన్మెంట్ హ్యాస్ టు బి అడ్జస్ట్ ఇట్ సెల్ఫ్ విత్ ఇన్ ది ఫ్రేమ్వర్క్ ఆఫ్ ది గివెన్ ఎకనామిక్ సిస్టమ్. మనము నెక్స్ట్ వీడియోలో టైప్స్ ఆర్ స్ట్రక్చర్ ఆఫ్ ఎకనామిక్ సిస్టమ్ డిస్కస్ చేస్తాం. ఓకేనా. ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ కామెంట్ ఇన్ ది కామెంట్ బాక్స్. వాచ్ ద వీడియో till the end, my dear students friend. Thanks for watching.